హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే రవ్వ దోశ అయితే వేస్తున్నానండి. వాటిలో కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు మైదా పిండి అండి. ఒక గిన్నెతో పెరిగేసుకున్నాను చూడండి. ఇంకొక కప్పు మైదా. ఇవ్వండి కొలతలంటే ఇవి. పెరిగేసానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని అట్ల పెనం పెట్టుకున్నానండి. పెట్టుకొని నేనైతే ముందుగా ఆయిల్ వేసానండి. ముందుగా అయితే ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేయకుండానే అట్టు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. నాదైతే ముందట్టు అయితే బాగా రాలేదండి. సెకండ్ అట్టు కానీ బాగా వచ్చినాయి. ఆయిల్ వేయడం వల్ల అట్టు రాలేదండి. ఇలా చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉందండి. చాలా బాగుందండి. నా వీడియో